హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ ఫ్రై చేశాను. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని అందులో నెయ్యి వేసుకుంటే ఇంకా చేదు అనేదే ఉండదండి. ఆ చేదు కాస్త కమ్మదనం అయిపోతుంది. ఒకసారి ఎలా తయారు చేయాలో చూద్దామా? ఫస్ట్ నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. లేతగా ఉండాలండి. లేతగా ఉంటే ఎక్కువ చేదు ఉండదు. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుందాం. ముదురుగా ఉన్నా పర్వాలేదు, ఒక్కొక్కసారి అలాంటివే దొరుకుతాయి కదా, పిక్కలు తీసేసుకుందాం అంతే. చూడండి, ఇలాగ ఉండాలి కట్ చేస్తే. అప్పుడు మనం ఏం తీయక్కర్లే. అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మళ్ళీ కడిగేద్దాం. ఏమన్నా చిన్న చేదున్నా పోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుందాం. అందులో ఫస్ట్ ఆవాలు. తాలింపులు ఏం అవసరం లేదండి ఎక్కువ. ఆవాలు జీలకర్ర చాలు. తినేటప్పుడు మనకి ఏమీ అడ్డం రాదు. జీలకర్ర కూడా వేసాక ఇందులో ఈ కాకరకాయ ముక్కలు వేసేద్దాం. మంట మీడియంలో పెట్టాలండి. హైలో పెడితే మాడిపోతుంది తప్ప ఉడకదు. కాకరకాయ తింటే చాలా మంచిదండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి వారానికి కనీసం 2 సార్లు పెట్టాలి. ఇందులో మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. కొంచెం కారం. శుభ్రంగా తిప్పుకుందాం. ఇప్పుడు అంతా కలిసేలా. సింపుల్ అండి. శ్రమ తక్కువ, ఆరోగ్యం ఎక్కువ. అందరూ తినాలి. అందరూ తింటే చాలా మంచిది. కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పైన పొట్టు కూడా తీయక్కర్లేదండి. మూత పెట్టేద్దాం, మగ్గాలి కదా. తీసి చూస్తే సగం ఉడికేసిందే. తిప్పుకుందాం అలా. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. మూత పెట్టేద్దామండి. తీసి చూస్తే అయిపోయింది. ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో మనం దించేటప్పుడు కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి వేసుకుందాం. కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి లాస్ట్లో వేస్తామండి. ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన పొడే. ఈ పొడి వేసాక శుభ్రంగా తిప్పుకుందాం. అయిపోయిందండి. ఇంకా మొత్తం కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని శుభ్రంగా తింటే మంచి ఆరోగ్యం. ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి. మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అందరం తినేద్దాం. ఉంటానండి.